వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ సందర్భంగా మీకు మరొక తాజా అప్డేట్ని అందిస్తూ ఉంది ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తున్న అప్డేట్స్ ఏంటి అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు అనే దానికి సంబంధించి ఈరోజు ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ రావడం జరిగింది. అంటే మెయిన్ ఎడిషన్లో ఒక వార్తను రాయడం జరిగింది. ఆ వార్తకి సంబంధించి ఇప్పుడు చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా దీన్ని మీకు అందించబోతా ఉన్నాం. సో నిన్న బీఆర్కే భవన్లో ఉద్యోగ నోటిఫికేషన్లకి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది సమావేశం. ఈ సమావేశంలో ఏమని నిర్ణయం తీసుకున్నారు అని అంటే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలపైన ఈ నెల 9వ తేదీన ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలుసు. ఉద్యోగాలు పక్కాగా వస్తాయి అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఉంది. కానీ ఏ నోటిఫికేషన్ ముందు వస్తుంది, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువరిస్తారు, ఉన్నటువంటి 80,000 పైన ఉద్యోగాలకి సంబంధించి ఎప్పుడు వీటిని భర్తీ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది. మరి ఈ సమావేశంలో ఇంకా ఏ అంశాలను డిస్కస్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లలో సిలబస్ అంశాలపైన కూడా దృష్టి పెడతా ఉంది. ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఈ సిలబస్ అంశాలకి సంబంధించి కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మరి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అనేది మన ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఉండేది. సో వచ్చే వారంలో అంటే ఈ మంత్ చివరి వారంలో నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ వార్తను వెలువరించడం జరిగింది. మరి ఈ వార్తకి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ అప్డేట్కి సంబంధించి అలాగే నోటిఫికేషన్స్కి ఉన్నటువంటి డీటెయిల్స్ దీంతో పాటు సిలబస్ అంశాలపైన ఒక్కసారి మనం ఈ వార్తలో ఈ న్యూస్లో ఏం రాశారు అనేది తెలుసుకుందాం. సో ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి ప్రధానమైనటువంటి ఎడిషన్లో ఈ న్యూస్ని రాయడం జరిగింది. ఏమని రాశారు అని అంటే ఒకసారి చూడండి. వచ్చే వారం ఉద్యోగ పర్వం అని చెప్పేసి ఈ టైటిల్తో మెయిన్ ఎడిషన్లో వార్తను ప్రచురించడం జరిగింది. సో తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. బట్ తొలి నోటిఫికేషన్ వేసేందుకు ఇప్పుడు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అనంటే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటించారు కాబట్టి దీన్ని డిలే చేస్తే మళ్ళీ ప్రతిపక్షాలకి లోకువైపోతారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఏమంటున్నాయి, విదిన్ 3 monthsలో నోటిఫికేషన్ రావాలి, ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనేటువంటి వాయిసెస్ కూడా మనం వింటా ఉన్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక సమావేశం బీఆర్కే భవన్లో నిర్వహించారు అని అంటున్నాం అధికారుల సమక్షంలో. సో మరి దీనికి సంబంధించి చూడండి, సోమవారం తర్వాత ఎప్పుడైనా సీఎం వద్దకు సోమవారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్, అలాగే సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైల్, దీంతోపాటు సిఎస్తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ, పోలీస్ పంచాయతీ విద్యా వైద్యానికి ప్రాధాన్యం. అంటే పోలీస్ నోటిఫికేషన్ అయినా రావచ్చు, అలాగే పంచాయతీ రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పారు. సో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కావాలనంటే ఆర్థిక శాఖ అనేది అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు అనంటే సీఎం ఏ ఉద్యోగాల కోసం అయితే ఫైల్పై సంతకం చేస్తారో ఆ శాఖలకి మాత్రమే ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతిస్తుంది అని చెప్పేసి, అనుమతి ఇవ్వబోతుంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఒక బుల్లెట్ పాయింట్ రాయడం జరిగింది. ఇక రిజర్వేషన్లు రోస్టర్లు నిర్ణయించనున్న శాఖలు ఎవరు నిర్ణయిస్తారు? రిజర్వేషన్లు రోస్టర్ విధానాన్ని అని అంటే ఏ శాఖలు అయితే ఉన్నాయో అవే నిర్ణయిస్తాయి అని అన్నాం. అంటే ఇక్కడ పోలీస్ కానీ పంచాయతీ కానీ విద్యా వైద్యం ఇలా ఏ శాఖలు అయితే ఉన్నాయో అవి మాత్రమే ఈ రోస్టర్ విధానాన్ని కానీ రిజర్వేషన్ల విధానాన్ని కానీ నిర్ణయిస్తాయి అని అంటున్నాం. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నామనంటే తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో మనం ఫోకస్ చేయాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఏదైతే సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది అని చెప్పేసి మరొక వార్తను కూడా ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. అలాగే ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నటువంటి కమిషన్, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు,
పుస్తకాలను ముద్రిస్తున్న తెలుగు అకాడమీ, అలాగే కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ అనేది రాబోతుందండి. ఏమంటున్నాం? కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ రాబోతుంది. ఇక్కడ ఐకాన్ ఇండియా 33 జిల్లాలకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గణేష్ మీకు ఎక్స్క్లూజివ్గా లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది కొత్త సమాచారంతో. సో ఇప్పుడు మనం అందిస్తున్నటువంటి 33 జిల్లాల సమాచారం అనేది కూడా అత్యంత కీలకం కాబోతుంది మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఆ 33 జిల్లాల సమాచారాన్ని మేము అదేవిధంగా ఇంకా కంటిన్యూ చేస్తాం. మీరందరూ కూడా మంచి కాంప్రహెన్సివ్ సమాచారాన్ని కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సమగ్రమైనటువంటి సమాచారాన్ని 33 జిల్లాలపైన ఐకాన్ ఇండియా మీకు అందిస్తుంది. ఇక అలాగే ఐకాన్ ఇండియా అతి తక్కువతో ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనితో పాటు ఐకాన్ ఇండియా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ని అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తున్నాం. గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్కి వచ్చి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అతి తక్కువతో. ఇక కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ, 4 నగరాలలో పుస్తకాల విక్రయ కేంద్రాలు అని చెప్పేసి చెప్పారు. తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు అనేవి ప్రామాణికంగా మారబోతున్నాయి మనం ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి. ఒకసారి ఈ వార్తను వార్తలాగా తెలుసుకుందాం. అంటే న్యూస్ని న్యూస్ లాగానే తెలుసుకుందాం, వ్యూస్లా కాకుండా. జస్ట్ ఈ న్యూస్ అనేది మనకి ఎంత మేర ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ పైన ఇది మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి మీటింగ్ ఇన్ఫర్మేషన్ మనకు రాబోతుంది. సిలబస్ పైన ఎలాంటి కసరత్తు జరుగుతుందో కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఇక ఏమంటున్నామనంటే ఒకసారి చూడండి, ఇక్కడ 80,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వారం గడువస్తున్న ఎలాంటి కదలిక లేదని నిట్టూరుస్తున్న ఉద్యోగులకు శుభవార్త అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ నెల మార్చి 9న సీఎం కేసీఆర్ గారు ప్రకటన చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదని ఉద్యోగులు ఆలోచిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రంగం సిద్ధం చేశారు అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణమైన నోటిఫికేషన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్య శాఖలను అగ్రభాగాన పేర్కొంటూ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ను పంపారు. ఆయన ఆమోదించిన పోస్టులకి తొలి నోటిఫికేషన్గా తెలంగాణలో ఈ నోటిఫికేషన్లు అనేవి వెలువడతాయని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ బుల్లెట్ పాయింట్లో చదివినట్టు పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, విద్యా, వైద్య శాఖలలో ఏదో ఒక శాఖకి సంబంధించి తొలి నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. అన్ని సజావుగా జరిగితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నట్లు ఇక్కడ వార్తను ప్రచురించడం జరిగింది. సో ఇక దీంతో పాటు నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి ఈ వార్తను పూర్తిగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు గురువారం బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేనికి సంబంధించి అనంటే ఈ ఉద్యోగాలకి సంబంధించి, నోటిఫికేషన్లకి సంబంధించి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సీనియర్ సలహాదారుగా ఉన్నటువంటి శివశంకర్ గారు, అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, వీరితో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వివి శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, అలాగే రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, హోం, విద్యా, వైద్యం తదితర శాఖలకి సంబంధించినటువంటి కార్యదర్శులు, వివిధ ఉన్నత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఎవరెవరైతే ఈ నోటిఫికేషన్లో కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి శాఖలు ఉన్నాయో ఆ శాఖలలో ఉన్నటువంటి ప్రధాన అధికారులు దీనిలో పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఖాళీల భర్తీ, రోస్టర్ పాయింట్ల నిర్ధారణ, దీంతోపాటు రిజర్వేషన్లు, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆర్థిక భారం వంటి అన్ని అంశాలను కూడా చర్చించారు అని అంటున్నాం. పోస్టుల భర్తీ కోసం సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందని సిఎస్ వారికి వివరించారు. సీఎం కేసీఆర్ గారు 9 అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత సీఎం కేసీఆర్ గారు కూడా అధికారులు
ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులకు చెప్పారు అని చెప్పేసి కూడా ఈ వార్తలో క్లియర్గా రాయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి ఆమోదించగానే ఆయా పోస్టులకు అనుమతి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఆర్థిక శాఖ గురువారం ఉద్యోగాల ఫైల్ని కూడా పంపించినట్లు ఇక్కడ వెలువరించారు. ఇవి ఉద్యోగాల ప్రక్రియకి సంబంధించి ఏదైతే ఈ ఉద్యోగాలను వెలువరించాల్సినటువంటి అంశం ఉందో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ ఫైల్ని కూడా గురువారం సీఎంకి పంపించారు అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా వివరించడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఈ ఏదైతే వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది, గురువారం ఉద్యోగాల ఫైల్ పంపించారు, అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు అందజేసింది, ఆర్థిక న్యాయపరమైనటువంటి చిక్కులు లేని పోస్టుల గురించి వివరించింది సీఎం కేసీఆర్కు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక న్యాయ చిక్కులు ఎదురయ్యే పోస్టుల గురించి ప్రస్తావించినట్లు ప్రత్యేకంగా తెలిసింది. పోలీస్, పంచాయతీరాజ్, వైద్య శాఖలకి సంబంధించినటువంటి పోస్టులను ఫైల్లో అగ్రభాగాన పెట్టినట్లు సమాచారం. అంటే ఫస్ట్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్లు, పోలీస్ నోటిఫికేషన్లు, పంచాయతీరాజ్, అలాగే విద్యా రంగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అని అంటున్నాం. దీనికి సంబంధించి ఈ ఫైల్స్ అన్ని ఫైల్స్కు అంటే ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి సమాచారం ఉన్నట్లు దీనికి సంబంధించి రాశారు, వెలువరించారు. ఇక వేటిని ముందుగా భర్తీ చేయాలో తెలియజేయాలని సీఎం కేసీఆర్ను కోరినట్లు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి కూడా 2-3 రోజులలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు వివరించాయి. అంటే ముఖ్యమంత్రి గారు 2-3 రోజులలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపితే ఇక వచ్చే వారంలో నోటిఫికేషన్లు ఇప్పుడు మనం అంటున్నటువంటి 4 ప్రధాన డిపార్ట్మెంట్స్కి సంబంధించి పోలీస్, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సో వీటిలో ఈ నోటిఫికేషన్లు వస్తాయి అని అంటున్నాం. ఇక రిజర్వేషన్లు, రోస్టర్ల బాధ్యత శాఖలదే అని చెప్పేసి మరొక అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళ్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లకి సంబంధించి రిజర్వేషన్లకు అనుగుణంగా రావాల్సిన పోస్టులను ఆయా శాఖలు ఖరారు చేస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి జోనల్ వ్యవస్థ ప్రకారం స్థానికులకే 95% ఉద్యోగాలు అనేటువంటి పోస్టులు కేటాయించాల్సి ఉంది అని చెప్పేసి మరొక అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక ఈ నిబంధన మేరకు ఆయా వర్గాలకు రోస్టర్ పాయింట్లను ఖరారు చేస్తాయి అని చెప్పేసి చెప్పారు. అలాగే అనంతరం తమ శాఖల పోస్టులకు ప్రత్యక్ష ఎంపిక చేపట్టాలంటూ సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డులకు పంపిస్తాయి. ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి దీంతో సహా పోలీస్, సంక్షేమ, వైద్య పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డులు అనేవి ఉన్నాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డులు దేనికి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారని అంటే టీఎస్పీఎస్సీకి ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, సంక్షేమానికి సంబంధించిన రిక్రూట్మెంట్, అలాగే వైద్య శాఖకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సపరేట్గా రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళే రిజర్వేషన్లు కానీ రోస్టర్ విధానాన్ని కానీ డిసైడ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక పోస్టుల భర్తీకి సంబంధించి పోలీస్ బోర్డు భర్తీ చేసే హోంశాఖ పోస్టులే 18,336 వరకు ఉన్నాయి. తర్వాత అత్యధికంగా పాఠశాల విద్యలో 13,086 పోస్టులు ఉన్నాయి. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యాశాఖలో 7,878 పోస్టులు. ఇక బీసీ సంక్షేమ శాఖకి సంబంధించి 4,311 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి పోస్టుల వివరాలను ప్రకటించారు. ఇక దీంతో పాటు కేసీఆర్ ప్రకటించి వారం గడువు అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు కేసీఆర్ ప్రకటనకి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రకటన చేసి వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం వెలువడలేదు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. పలానా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని కానీ కొన్ని పోస్టులు ప్రకటిస్తున్నామన్న సమాచారం కానీ వెలువడలేదు. సో దీంతో గురువారం బీఆర్కే భవన్లో సీఎస్ నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష నిరుద్యోగులలో కొత్త ఆశలను చిగురింపేలా చేస్తుంది. ఇక సమీక్షలో నిరుద్యోగులకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడతాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఒక నోటిఫికేషన్ వెలువడినా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుదామన్న ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి వివరించింది. ఇక 95% రిజర్వేషన్లు దక్కుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల పోటీ పరీక్షలు మూడులోకి వచ్చేశారు. దీనికి తోడు గరిష్ట వయో పరిమితి పెంచి ఓసీలకు 44 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ళు, దివ్యాంగులకు 54 ఏళ్ళుగా నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక 39,829 పోస్టులు జిల్లా కేడర్కి సంబంధించినవి, 18,866 జోనల్ సిస్టంలో ఉన్నాయి. ఇక 13,170 పోస్టులు మల్టీ జోనల్లో ఉన్నాయి. ఇలా ఈ అన్ని అంశాలని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 8,147 పోస్టులు సచివాలయం, పిహెచ్డికి సంబంధించి,
హెచ్ఓడి విశ్వవిద్యాలయ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్లు వెలువడిన వెంటనే దరఖాస్తులు వీటిని ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకుంటారు అని చెప్తా ఉన్నారు. ఇక కొత్తగా మరో 5 బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు సిద్ధం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ఈ చర్యలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు కసరత్తును ప్రారంభించింది అని చూస్తున్నాం. ఒక్కో స్టడీ సర్కిల్లో 300 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంది. సో ఇలా ఆ సామర్థ్యాన్ని 500కు పెంచాలి అని చెప్పేసి కూడా బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు వీళ్ళు ఇందులో వెలువరించారు. 10 స్టడీ సర్కిళ్ళు ఉండగా త్వరలోనే మరొక 5 స్టడీ సర్కిళ్లను బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయబోతుంది. సో దీంతో మొత్తం 15 స్టడీ సర్కిళ్ళు ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఒక్కో స్టడీ సర్కిల్కి సంబంధించి 2 షిఫ్టుల్లో స్టడీ సర్కిల్కి సంబంధించిన నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్టడీ సర్కిళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటి అని అంటే టీఎస్పీఎస్సికి సంబంధించి సిలబస్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల కోసం అని చెప్పేసి మరొక వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏమంటున్నాం, సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సి దృష్టి అని అంటున్నాం. సో ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి సిద్ధమవుతుంది. దీనికి అవసరమైనటువంటి అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సిలబస్ అప్డేట్ చేయడంతో పాటు పరీక్షలను నిర్వహించాల్సినటువంటి విధానం పైన దృష్టి సారించారు. మరోవైపు నిపుణుల కమిటీ రూపొందించినటువంటి సిలబస్ ఆధారంగా అభ్యర్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి తెలుగు అకాడమీ అధికారులు కృషి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్ 1 వంటి ఉన్నత స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయలేదు. తొలిసారిగా ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దీంతో ఈ నియామకాలకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంది, ఏర్పడింది. ఇక లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిలబస్ని రూపొందించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి నియామక పరీక్షలకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా ఖరారు చేశారు. ఇక తాజాగా భర్తీ చేయనున్నటువంటి పోస్టులకి కూడా ఈ సిలబస్తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందువల్ల గతంలో పేర్కొన్న సిలబస్తోనే అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా టీఎస్పీఎస్సీ చెప్తా ఉంది. ఇదే సిలబస్ని ఆధారంగా చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించింది. ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిని మళ్ళీ ముద్రించాలి అని చెప్పేసి తెలుగు అకాడమీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని పుస్తకాలలో సమకాలీన అంశాలను చేర్చాల్సి ఉంటుందన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సో ఓవరాల్గా ఏమంటున్నారు అని అంటే టీఎస్పీఎస్సికి సంబంధించి 2015లో ఒక నిపుణుల కమిటీతో సిలబస్ పైన ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేసింది. దాని ప్రకారం తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించింది. అయితే ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్స్ని బేస్ చేసుకొని కూడా పుస్తకాలలో మార్పులు వస్తాయి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక టీఎస్పీఎస్సీ నిర్వహించబోయేటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలకి సంబంధించి అంటే ఏమంటున్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి పరీక్షలు అని అంటే ఏదైతే ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు బాగా ఉపయోగపడే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. ఏమంటున్నాం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పుస్తకాల ముద్రణ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ జాగ్రఫీ సిలబస్లో కూడా మార్పులు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలాగే తాజా అంశాలతో తెలంగాణ భౌగోళిక శాస్త్రం సిలబస్ ఇప్పటికే ఖరారైంది. దీనికి సంబంధించి పుస్తకాల ముద్రణ కూడా అధికారులు ఆర్డర్ ఇచ్చారు. ఇక తెలుగు అకాడమీ ప్రచురిస్తున్నటువంటి ఈ పుస్తకాలు వారం 10 రోజులలో అందుబాటులోకి రాబోతున్నాయట. అప్డేటెడ్ పుస్తకాలు మీరు తీసుకుంటే వారం 10 రోజుల తర్వాత తీసుకోవచ్చు. ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడే తెలుగు అకాడమీ పుస్తకాలు హైదరాబాద్తో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 4 చోట్ల పుస్తకాలు అమ్ముతారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక గ్రూప్స్ పరీక్షల విధానానికి సంబంధించి గ్రూప్ 1కు ఉద్యోగాలు మొత్తం 1000 మార్కుల పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్కి 150 మార్కులు ఉంటాయి. అనంతరం మెయిన్స్ పరీక్షలో భాగంగా ఇంగ్లీష్కు 150 మార్కులు ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే. వీటికి
వీటిలో సాధించే మార్కులను ర్యాంకింగ్లో పరిగణలోకి తీసుకోరు. ఆ తర్వాత పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 చరిత్ర సంస్కృతి, అలాగే జాగ్రఫీకి సంబంధించి పేపర్ 3 ఇండియన్ సొసైటీ రాజ్యాంగం పరిపాలన, పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్ 6లో తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏర్పాటు అంశాలపైన పరీక్షలు ఉంటాయి. ఇవందరికీ కూడా మనకు సిలబస్ పరంగా తెలుసు. ఇక ఒక్కొక్క పేపర్ 150 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇంటర్వ్యూకి 100 మార్కులు, మొత్తం ఈ మార్క్స్ అనేవి క్యారీ అవుతాయి అని చెప్తా ఉన్నారు. ఇక గ్రూప్ 2కి సంబంధించి 675 మార్కులను ఖరారు చేశారు. ఇందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో 3 పరీక్షలు ఉంటాయి. ఇందులో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఇక పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మరొక పేపర్ ఉంది. ఉద్యమ చరిత్రను పేపర్ 3గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో పరీక్షకు 150 చొప్పున ఈ 150 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకి వచ్చి 75 మార్కులు ఉంటాయి. ఇక గ్రూప్ 3కి సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి మొత్తం 450 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్ స్టడీస్ ఉంటుంది, సాధారణ సామర్థ్యాలకు సంబంధించిన పేపర్ 150 మార్కులు, చరిత్ర రాజకీయ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి పేపర్లో 150 మార్కులు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పేపర్కు మరొక 150 మార్కులు ఉంటాయి. మొత్తం గ్రూప్ 4 ఉద్యోగాలకి 300 మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ 150 మార్కులు, అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీ పేపర్కి 150 మార్కులు. ఇలా మొత్తం టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ల గురించి మరొకసారి చాలా వివరంగా అందించడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇది వచ్చే వారానికి సంబంధించి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తున్నాయన్నటువంటి అంశాన్ని జస్ట్ మీరు న్యూస్ లాగా అప్డేట్ చేసుకోండి. సో ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మా నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.